2017లో వచ్చా ఇండస్ట్రీకి. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మీరు ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్‌లో జాయిన్ అవ్వడానికి వెళ్తే, మీరు ఎస్పెషల్లీ చెప్పకూడని మాట ఒకటుంటది. అదేంటంటే, ఐ యామ్ ప్యాషనేట్. నేను ప్యాషన్‌తో బతుకుతాను. నేను ప్యాషన్ కోసం ఏవైనా చేస్తాను. మీకు ప్యాషన్ ఉండాలి. కానీ మీ నోటెంబటి ఈ మాట మాత్రం రాకూడదు. చెప్పండి మీరు, నేను చాలా టాలెంటెడు. నేను ఈ వర్క్ చాలా అద్భుతంగా చేస్తాను. నాకు ఈ వర్క్ బాగా వచ్చు. ఈ స్కిల్ ఉందని చెప్పండి. కానీ ప్యాషన్ అనే మాట మాత్రం అసలు చెప్పకండి. ద మూమెంట్ దే హియర్ యువర్ ప్యాషనేట్, వాళ్ళు మీకు పే చేయరు. డబ్బుల దగ్గర డిలే చేస్తారు. ప్యాషన్ ముఖ్యం, డబ్బులు ముఖ్యం కాదు అని చెప్తారు. సో ఈ కాకమ్మ కబుర్లన్నీ చెప్పి మీకు పేమెంట్ రాకుండా చేస్తారు. ఆఖరికి లైట్ మెన్కి, సామాన్లు మోసేవాడికి, డ్రైవర్లకు కూడా పర్ డే 2000 అట్లీస్ట్ పే చేస్తారు. మీకు మాత్రం 3 నెలలకి 6 నెలలకి పనిచేసే ప్రాజెక్టులకి ఓవరాల్గా ఒక 30,000 40,000 కూడా గట్టిగా పే చేయరు. అది కూడా లిటరల్లీ మీరు బిచ్చగాళ్ళలాగా అడుక్కోవాల్సి ఉంటుంది. ఎక్కువ డబ్బులు అడిగితే నన్ను ప్రాజెక్టులోంచి పీకేస్తారు అని భయపడకండి. ఈ రోజులో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. అసలు మీరు ఒక ప్రాజెక్ట్కి ఎందుకు పనిచేయాలి? మీరు కొత్త వాళ్ళు అయితే ఒక ఎక్స్పీరియన్స్ కోసం, ఒక వర్క్ ఎక్స్పోజర్ కోసం మీరు పనిచేయాలి. అదే కదా మీరు చేయాల్సింది. అలాంటప్పుడు ఒక సినిమా కాంప్రమైజ్ అయ్యి పనిచేయండి. మీ ప్యాషన్ అక్కడ చూపించి క్రాఫ్ట్, వర్క్ ఇదంతా నేర్చుకోండి. 1-2 సినిమాల ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మీరు యూట్యూబ్ నుంచి ఇంకా ఎక్కువ ఫిల్మ్ మేకింగ్ కానీ, రైటింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేర్చుకోవచ్చు. అండ్ తర్వాత మీ ట్రయల్స్లో మీరు ఒక 2 సినిమాలకు పనిచేసిన ఎక్స్పీరియన్స్తో ఒక షార్ట్ ఫిల్మో, డెమో ఫిల్మో ఏదో ఒకటి తీసుకొని దాంట్లో మీ వర్క్ని మీరు ప్రూవ్ చేసుకొని ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవ్వచ్చు. వెన్ యూ కాల్ ఫిల్మ్ మేకింగ్ యాజ్ అన్ ఇండస్ట్రీ, ఇక్కడ మాత్రం ఎందుకు దీన్ని మీరు ప్రొఫెషనల్గా చూడట్లేదు? వై యు ఆర్ సీయింగ్ ప్యాషన్ అన్న పేరుతో శ్రమ దోపిడీ ఎందుకు జరుగుతుంది? బికాస్ మనం గొర్రెల్లాగా ఉన్నాం కాబట్టి అవతల వాడు మనల్ని ఉల్లు చేస్తాడు. ఏ ప్రాజెక్టుకి కూడా నేను అడ్వాన్స్ లేకుండా పని చేయను. నా దగ్గర వర్క్ ఉంది, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ వర్క్కి నువ్వు డబ్బులు ఇస్తున్నావు. ఇందులో ఇండస్ట్రీ తల్లి లాంటిది, చెల్లి లాంటిది, ఈ మాటలన్నీ విన్నారంటే మీరు పప్పులో గాలేసినట్ట సుబ్బారావులు. ఎప్పుడు కూడా మీ అవసరం వాళ్ళకు ఉండేటట్టు చూసుకోండి. కానీ వాళ్ళు అరే వీడికి నేను లైఫ్ ఇచ్చాను అని ఫీల్ అయ్యేలా మాత్రం మీరు ఉండకండి. ఎప్పుడు కూడా మీ అవసరం వాళ్ళకు ఉండేటట్టు చూసుకోండి. దిస్ ఈస్ మై సజెషన్. బై బై. సృజన్ స్పీక్స్ ఇండియా.